హలో అందరికి. లాస్ట్ టైం నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కటే కోరుకున్నాను, అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను కూడా ఉండాలని. చాలా మంది చేసే పని కూడా అది, అందరూ బాగుంటేనే మనం బాగుంటామని. సో లాస్ట్ టైం నేను రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు నన్ను 10th క్లాస్ మేట్ ఒక ఫ్రెండ్ కలిసింది. 10th క్లాస్లో మేము 10 మెంబర్స్ ఉండేవాళ్ళం. గర్ల్స్ వచ్చేసి 8th వరకు అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళం. 9th వచ్చేసరికి ఇంకో 5 మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీ షెడ్యూల్లో ఉన్నారు. బట్ రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ కలిసింది. తను వాళ్ళ ఇంటికి కూడా నేను పాప పుట్టిందని చూడడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుకున్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరు కాల్ చేయరు, బయటకు వచ్చినప్పుడే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి గుర్తొస్తుంది. సో లాస్ట్ టైం అత్తయ్య వాళ్ళ అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు నేనైతే తనతో మాట్లాడుతున్నప్పుడే కాల్ వచ్చింది. ఏంటి మా ఫ్రెండ్ ఈ టైంలో చేస్తుంది అని చెప్పేసి ఈ కాల్ లిఫ్ట్ చేశాను. కష్ట సుఖాలన్నీ కూడా పంచుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా బాధను పంచుకోవాలన్నా తల్లి తర్వాత మనకి స్నేహితులే కదా, ఏదైనా షేర్ చేసుకోగలం. మేమైతే తను నాకు ఇంటర్మీడియట్ కూడా సేమ్ బైపీసీ గ్రూపే తీసుకున్నాం. మేమిద్దరం జర్నీ అయితే ఒక 4 years జర్నీ చేసాము. ఆ 4 yearsలోనే మా కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి. ఏదైనా డిసిషన్స్ అప్పుడప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉంటుంది. తనకు కూడా రీసెంట్గా పాప పుట్టింది. ఫస్ట్ నాలనే బాబు. ఫైనల్లీ మేమందరం గ్యాదర్ అవుదాం అనుకున్నాము. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క షెడ్యూల్స్ వల్ల ఎవ్వరు సరిగ్గా కాంటాక్ట్లో కూడా లేరు. జస్ట్ స్టార్టింగ్ కూడా లేదు. మేమిద్దరం ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాం. అంతేకాకుండా ఇంకా ఇంటర్మీడియట్ గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సీ యూ నెక్స్ట్.